పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు స్థానికులు. అస్తవ్యస్తంగా ఉన్న అంతర్గత రోడ్లను నిర్మించాలని స్థానికులతో కలిసి నిరసనకు దిగారు. 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలతారాజు రోడ్ల మరమ్మతుల కోసం టెండర్ పూర్తయినా పనులను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. చాలా మంది ఈ రోడ్డు మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ టెండర్ అయింది. అయినప్పటికీ ఇక్కడికి కాంట్రాక్టర్ వచ్చి ఇసుక పోసిండు, కనుక్కర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదు కాబట్టే మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? ఎందుకు ఈ రోజు ఈ పద్మావతి కాలనీ చెరువులు తలపిస్తుంది. ఎంతమంది నిర్లక్ష్యానికి ఇక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా ఈ నగరపాలక సంస్థ యొక్క ఉద్దేశం? ఇలా చేస్తే మాత్రం మేము ఊరుకోము. జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కైనా వెళ్ళి ముట్టడిస్తామని ఈ యొక్క మా 25వ డివిజన్ ప్రజల పక్షాన మేము చెప్తున్నాం. సార్ గెలిచిండ్రు కానీ రోడ్లు ఎత్తలేరు, ఏమెత్తలేరు, లైట్లు లేవు, పాములు కుక్కలు అన్నీ చీకట్లనే ఇల్లు లేవు, రోడ్లు అంత కుక్కలు రాత్రి పగలు అందరము పడు లేసుడు కాలు చేతులు కొట్టుకుని రోజు మేము అన్ని మున్సిపాలిటీ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు తిరిగి అంతా మాకు లేదు. ఎందుకంటే మేము తెల్లారలేదు పనులో పోయేటోళ్ళం కాబట్టి టిఫిన్లు పట్టుకొని పోతాంటే జారి పడతాను, పిల్లలు స్కూల్లో తీసుకోవద్దంటే జారి పడతారు, అందరూ జారి పడతారు. అందుకనే మేము కౌన్సిలర్ దగ్గరికి పోయి ధర్నా ఎత్తంటే అయితే అంటాడు కానీ అయితే లేవు. ఇలా భారీ ఎత్తున ఉన్నాం. మేము పని ఓడగొట్టుకొని అయినా కానీ మున్సిపాలిటీ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కి అయినా వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వర్షాకాలం అయిపోయినా